ఎప్పుడైనా అందరం కూడా సంతోషంతో స్వాగతిస్తాం. రైట్, మనతో పాటు కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు జాయిన్ అయ్యారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీదేవి. అండ్ అలాగే శంకర కృష్ణవేణి గారు జనసేన నాయకురాలు. నమస్తే అండి కృష్ణవేణి గారు. కృష్ణాంజనేయులు గారు ఏమంటారు ఈ రోజు ముందుగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో? అంటే ఇప్పుడు ఇటు తెలంగాణ కానీ అటు ఏపీలో కానీ మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎలా ఉండబోతోంది అంటారు? ఆంధ్రప్రదేశ్లో అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి వీటిల్లో ఒకటి ఏంటి అని అంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంది అనేటువంటిది గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి. ఈ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలే అవుతుంది. ప్రభుత్వం మీద కొన్ని అసంతృప్తులు ఉండొచ్చేమో కానీ అంత వ్యతిరేకత అయితే ఇంకా వచ్చి ఉండాలి. అయితే పీడిఎఫ్ కు సంబంధించినటువంటి అభ్యర్థి కొంచెం స్ట్రాంగ్ గా ఉండేటువంటి అభ్యర్థి గతంలో గెలిచి కూడా ఉన్నారు. ఇదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి. అయితే గతంలో ఎప్పుడు కూడా ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు పోటీలో లేనప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి గెలుపు అవకాశం పీడిఎఫ్ కు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్థి ఉండటము, ఈ విధంగా జనసేన, బీజేపీ కూడా అభ్యర్థులకు సహకరించేటువంటి పరిస్థితులు ఈ ఉన్న నేపథ్యంలో బహుశా అధికార పక్షానికే అనుకూలమైనటువంటిది ఉండొచ్చు అనేటువంటిది. అయితే వీళ్ళని ఆందోళనకు గురి చేసేటువంటి అంశం ఈ 2-3 రోజుల్లో జరిగినటువంటి పరిణామాల్లో జీవీ రెడ్డి అరెస్ట్, ఆయన రాజీనామాకు సంబంధించిన విషయం. జీవీ రెడ్డి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కి రాజీనామా చేయటము, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయటము, ఆ నేపథ్యంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ క్యాడర్, కొంతమంది లీడర్లు కూడా అందరూ కూడా జీవీ రెడ్డికి మద్దతు ఇవ్వటము, తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం ప్రధానంగా వాళ్ళ ఎవరైతే ఈ విధమైనటువంటి నాయకత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకొని ఉండకూడదు అని చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం క్యాడర్ లీడర్లే జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది కొంచెం వాళ్ళకి ఆందోళన గురి చేసేటువంటి అంశం. ఒక క్యాంపెయిన్ కూడా నడిచింది. ఏంటి అని అంటే ఎమ్మెల్సీ ఎన్నికలను బైకట్ చేస్తామనేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది క్యాడర్లు, లీడర్లు వాళ్ళు కూడా మాట్లాడినటువంటి సోషల్ మీడియా ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశంగా ఉండదు. అయితే ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు. 1-2 రోజులు అయితే జీవీ రెడ్డి రాజీనామా తర్వాత క్యాడర్ అంతా జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవమే. అయితే ఇక్కడ ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సోషల్ మీడియా మీద పూర్తి అదుపు లేకపోవటం ఒకటి, అదే విధంగా క్యాడర్ లో ఉన్నటువంటి అసంతృప్తి, వీళ్ళందరూ కూడా క్యాడర్ ప్రభుత్వ వైఖరి మీద, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సంతృప్తికరంగా క్యాడర్ లేకపోవటం, ఇవన్నీ కూడా జీవీ రెడ్డిలో తమని తాము చూసుకున్నారు తెలుగుదేశం పార్టీ క్యాడర్. అందుకనే జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు నిన్న రాత్రికి రాత్రి అందుకనే పోసాని కృష్ణమురళి అరెస్ట్ కూడా జరిగిన నేపథ్యం ఇదే, ఈ డైవర్షన్ కోసమే జరిగింది. అందుకని పోసాని కృష్ణమురళి మంచోడని ఎవరు చెప్పరు కానీ ఆల్రెడీ అతను కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద ఎందుకు అంటే ఇప్పుడు చాలా పరిణామాలు మనం చూస్తున్నాము. కేవలం ఎన్నికలు జరిగే ముందు రోజో లేకపోతే అంతకు ముందు రోజో ఇలాంటి పరిణామాలు వరుసగా ఎందుకు జరుగుతూ ఉంటాయి అంటారు? ఇదేమైనా ఆనవాయితీ అంటారా? ఇది డైవర్షన్ కోసం జరిగినటువంటిది. పోసానిది ఇంకొక రోజైనా ఎప్పుడైనా అరెస్ట్ చేసి, ఇంతకు ముందు కూడా అరెస్ట్ చేసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే తెలుగుదేశం పార్టీకి బాగా డ్యామేజ్ చేశారు జీవీ రెడ్డి డ్యామేజ్ చేశారు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని ఒక రకంగా జీవీ రెడ్డి తెలుగుదేశం పార్టీకి వెనుపోటు పొడిచినట్టు. కానీ క్యాడర్ అంతా కూడా జీవీ రెడ్డికి మద్దతు ఇచ్చారు, నాయకుల్ని వ్యతిరేకించారు, వాళ్ళ అధినాయకత్వాన్ని. క్యాడర్ అంతా కూడా అధినాయకత్వ నిర్ణయాన్ని సమర్థిస్తారు. మరి విచిత్రమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఎదుర్కొన్నది. అందుకని దాని నుంచి డైవర్షన్ కోసం ఈ రోజు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఒక మెటీరియల్ కావాలి. ఈ రోజున సోషల్ మీడియాలో ఏదో ఒకటి చేయడానికి పోసాని కృష్ణమురళి అరెస్ట్ జరిగింది, వీళ్ళందరూ కోరుకునేటువంటి అరెస్టే. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు డైవర్ట్ అయిపోతారు. పోసాని కృష్ణమురళి అప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు ఇలా అన్నాడు, వీడికి తరిగింది, శాస్తి తరిగింది, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఈ విధంగా యాక్టివ్ అయిపోతారు. పర్వాలేదు అని జనసేన వాళ్ళు ఆనందపడతారు, తెలుగుదేశం కేడర్ కూడా ఆనందపడింది పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత. కాబట్టి జీవీ రెడ్డి మర్చిపోవడానికి అవకాశం ఉంటది. సోషల్ మీడియా అంతా కూడా
మాక్సిమం కొన్ని గంటల వ్యవధిలో ఆ మెమరీ ఇదే అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వ్యూహాన్ని ఈ రోజున అధికార పక్షం అవలంబించినటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుశా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో చిన్న చిన్న ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షానికి అనుకూలంగానే ఉండొచ్చు తీర్పు అని నేను అనుకుంటున్నాను. ఇది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఎదురు దెబ్బ తగిలింది వాళ్ళకి. అప్పుడు గ్రాడ్యుయేట్లు అందరూ కూడా వ్యతిరేకించారు. అయితే అప్పటికే ప్రభుత్వం మీద కొంత అసంతృప్తి ఉంది, ఉద్యోగుల్లో కూడా వ్యతిరేకత ఉంది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కొన్ని అసంతృప్తులు ఉన్నటువంటి మాట వాస్తవమే. అలాగని వ్యతిరేకత ఇంకా రాలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది అనుకోండి, ఒకవేళ పీడిఎఫ్ అభ్యర్థులకు వాళ్ళకి అది కొంత మైనస్ అయితే తప్ప వాళ్ళకేం ప్లస్ అవ్వదు. పీడిఎఫ్ విడిగా వెళ్తే ఏమన్నా వాళ్ళ కొంత మద్దతు దొరికేదానికి అవకాశం ఉండొచ్చాను. కానీ వైసీపీ మద్దతు ఇచ్చింది అనగలోనే వైసీపీతో కొమ్మక్కయ్యారు పీడిఎఫ్ సంబంధించినటువంటి వాళ్ళు అభ్యర్థులు అనేది మైనస్ అయ్యేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు అనేది. ఇక 5గురుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కోటాలకు సంబంధించినటువంటి దాంట్లో ఖచ్చితంగా ఈ 5 ఖాళీలైన దాంట్లో ఆ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే ఎమ్మెల్యేల విషయంలో ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది 11 మంది, కాబట్టి వాళ్ళకు ఒక ఎమ్మెల్సీ కూడా రాదు. ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎలా పంచుకుంటారు అనేటువంటి 5లో 4 ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ డిక్లేర్డ్ కదా, ఆల్రెడీ నాగేంద్ర బాబుకి డిక్లేర్ చేశారు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇచ్చేసి మంత్రి కూడా ఇస్తామని కూడా చెప్పున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడే అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఒకటి డిక్లేర్ అయింది. 4 ఉన్నాయి. 4లో ఇందాక మీరు అన్నట్లుగా ఇప్పుడు 3 పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో జనసేనకు ఒకటి ఇస్తే బీజేపీకి కూడా ఒకటి ఇవ్వాలిగా ఖచ్చితంగా. ఇంకా 3 అయితే ఉంటాయి. తెలుగుదేశం పార్టీకి 3 వాళ్ళు తీసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. అయితే ఆ 3 కూడా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటుందండి. ఎందుకు అనంటే ఇప్పుడు 3 తెలుగుదేశము జనసేన బీజేపీతో పొత్తులోకి వెళ్ళింది. ఆ సందర్భంగా జనసేన బీజేపీ పోటీ చేసిన చోట అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు త్యాగాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు, ఫస్ట్ ప్రయారిటీ ఎక్కడైతే త్యాగాలు చేశారో అక్కడ వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము అనేటువంటి దాని మీద చెప్పుకున్నారు. దాంట్లో ఇప్పుడు సపోజ్ పిఠాపురం వర్మ ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున. అలాగా పెద్ద లిస్టే ఉందండి. ప్రతి చోట చంద్రబాబు నాయుడు ఎలక్షన్ సమయంలో వెళ్ళిన చోట ప్రతి చోట హామీలు ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఈ ఆల్రెడీ ఎమ్మెల్సీలుగా ఉండి ఇప్పుడు అయిపోయినటువంటి వాళ్ళు యనమల రామకృష్ణుడు, మరి ఆయన ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు, చంద్రబాబు నాయుడు కూడా చాలా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు. ఈ మధ్య కాలంలో కాకినాడ పోర్టు విషయంలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా కొంత లేఖలు రాసి అవి కూడా కొంత చంద్రబాబు నాయుడు కూడా భయపెట్టే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు యనమల రామకృష్ణుడికి లేకుండా మరి అతనికి మళ్ళీ తిరిగి ఎమ్మెల్సీ ఇవ్వకుండా చేస్తారా? ఇంకోటి ఏంటంటే జంగా కృష్ణమూర్తి కూడా ఇప్పుడు ఆయన డిస్క్వాలిఫై అయినటువంటి దాంట్లో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన కూడా హామీ ఇచ్చి ఉన్నారు, మేము మీకు మళ్ళీ కొనసాగిస్తామనేటువంటి విధంగా. ఆ విధంగా అన్ని చోట్ల ఎక్కడైతే ఈ విధమైనటువంటి బీజేపీ జనసేన పోటీ చేసిన చోట్ల మాజీ ఎమ్మెల్యేలు టికెట్ పొందినటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంత మేరకు చంద్రబాబు నాయుడు వీళ్ళకి న్యాయం చేయగలరు అనేటువంటిది ఆయన కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొనేటువంటి ఉంది ఆ పరిస్థితి అయితే. అయితే చంద్రబాబు నాయుడు ముందస్తుగా కొంత వాళ్ళని పిలిచి మాట్లాడుకొని వాళ్ళ అంతర్గతంగా ఏదో సర్ది చెప్పుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు. అయితే బీజేపీ విషయంలో మరి ఒక్కదాంతో రాజీ పడుతుందా, లేకపోతే జనసేన కూడా ఒకటే సరిపోతే ఇంకో ఏమైనా కావాలని అడుగుతారా చెప్పలేము. ఎందుకంటే ఇవి వాళ్ళ ఉన్న ప్రయారిటీస్ వాళ్ళకుండే వాళ్ళ ఇబ్బందులు కూడా వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు జనసేన 21 చోట్ల పోటీ చేసి 21 చోట్ల గెలిచింది. కానీ ఆ రోజున పవన్ కళ్యాణ్ మీద చాలా ఒత్తిడి ఉంది కదా, మీరు 50 సీట్లు అడగండి, 60 సీట్లు అడగండి, మీరు గెలుస్తారు, ఎందుకు తక్కువ అడుగుతున్నారు అనేటువంటి దాని. ఇప్పుడు ఇవన్నీ కూడా నామినేటెడ్ పోస్టులు మిగతా విషయాల్లో పవన్ కళ్యాణ్ ఎంతో కొంత వాళ్ళు తన క్యాడర్ని లీడర్లని వాళ్ళ సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొంతమంది జనసేనలోకి వచ్చేటువంటి నాయకుల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సిద్ధారాఘవరావు మాజీ మంత్రి ఈ మధ్యకాలంలో కొద్ది రోజుల్లో ఈ వారంలో చేరతారు అనేటువంటి జనసేన పార్టీలో చేరతారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. ఆయన ప్రకాశం జిల్లాలో వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన ఒక బలమైనటువంటి లీడర్ గా ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వాళ్ళకి ఏం హామీలు ఉంటాయి, ఏదైనా ఒకవేళ ఈ విధంగా ఎమ్మెల్సీ ఏమైనా ఇస్తామని కానీ లేకపోతే ఏమైనా ఉంటే ఉందేమో తెలియదు. కాబట్టి 5 అనేటువంటిది ఎమ్మెల్సీలు ఒక రకంగా కూటమి ప్రభుత్వానికి అంతర్గతంగా ఇది పరీక్ష. ఏ విధంగా మరి సెటిల్మెంట్ జరిగింది చూడాలి. రైట్. కృష్ణవేణి గారు